ఆలోచించినా కానీ అది మనకి శాశ్వతం కాదు అని మనం అనుకొని ముందుకు వెళ్ళాలి. భయం వచ్చుద్ది, బాధ వచ్చుద్ది, కష్టం అనిపించుద్ది, ప్రతిదీ అనుభవిస్తారు. కానీ మనకు అలా ఉండదు. కానీ మై ఫ్రెండ్స్, ఈరోజు మనం చీకటి గురించి మాట్లాడుకుందాం. చీకటి అనేసరికి భయం వచ్చుద్ది, బాధ వచ్చుద్ది, కష్టం అనిపించుద్ది. కానీ ఆ చీకటి కూడా ఒక్కొక్కసారి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటారంటే మనకి చీకటి అనేది మనకు రాత్రిపూట పడుకున్నప్పుడు కనపడుద్ది ఆ చీకటి. కానీ కళ్ళు లేని వాళ్ళకి జీవితం అంతా చీకటి. కానీ ఆ చీకట్లోనే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారు. వాళ్ళు సంతోషం అనుభవిస్తారు, దుఃఖం అనుభవిస్తారు, ప్రతిదీ అనుభవిస్తారు. కానీ మనకు అలా ఉండదు. కానీ చీకటి అంటే తప్పు కాదు. చీకటి అనేది ఒక మంచి వెలుగుకి నిదర్శనం. ఆ చీకటి లేకపోతే మనకు వెలుగు విలువ తెలవదు. కాబట్టి చీకటి అనేదాన్ని మనం తప్పుగా కూడా అనుకోకూడదు. చీకటి ఉందనుకోండి, చీకటిలో చాలామంది చాలా తప్పులు చేస్తారు. మరి ఆ చీకటి ఒక్కొక్కసారి కొంతమంది జీవితాలకి ప్రశాంతతనిచ్చుద్ది. ఇప్పుడు మనకు మనసు కష్టంగా ఉందనుకోండి, మనం కళ్ళు మూసుకు పడుకుంటాం. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు మనకి ఏది గుర్తుకు రాదు. ఆ చీకట్లో మనకి ఏ దృశ్యమో మన కళ్ళ ముందుకు రాదు. ఓన్లీ చీకటే కనపడుతుంది. అప్పుడు దాని విలువ మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ చీకటి అనేది కొంతమంది వ్యాపారస్తులకి చాలా దోపిడీతనంగా ఉంటుంది. కొంతమంది దొంగతనాలకి ఆ చీకటిని ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా ఆ చీకట్లో నుంచి మనం ఎప్పుడైతే బయటికి రాగలుగుతామో ఆ వచ్చే టైంలో మనకు కనిపించే వెలుగు చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు మనకు ఒక కష్టం వచ్చింది. కష్టం అంటే చీకటితో సమానం. మనకు ఆ కష్టంలో అన్నీ శూన్యంగానే కనపడతాయి. ఏదైనా సరే ఆ కష్టం తొలగిపోతా వచ్చే ఆనందంలో ఉండే వెలుగు చాలా ఆనందంగా ఉంటుంది. అది మనం అనుభవించాల్సిందే. నేను చెప్పినా మనకి అర్థం కాదు. మనం అంత ఇదిగా నేను చెప్పలేకపోవచ్చు, అది మీరు మనసుకు తీసుకోలేకపోవచ్చు. కానీ చీకటి అనేది ప్రతి జీవితంలోనూ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఎంతో కొంత లేకుండా మనిషికి ఉండదు. ఒక్కొక్కళ్ళకి అనారోగ్యం అనే చీకటి, ఒక్కడికి మనసు స్థిరం ఉండదు. అది మసకబారిపోతుంది మనసు, అది చీకటి. అలాగే మామూలుగా వాళ్ళ బాధలు అనుభవించినప్పుడు అది చీకటి కిందకే వస్తుంది. ప్రతిదీ మనకు ఎప్పుడైతే శూన్యం అనిపిస్తుందో, మన జీవితంలో ఏ సన్నివేశం కానీ, ఏ సందర్భం కానీ, ఏ టైంలో కానీ మనకి ఏమీ లేదు, మనం శూన్యం అని మనం అనుకున్నప్పుడు అది మన జీవితంలో చీకటి టైం. కాబట్టి చీకటి ఉంటుంది. చీకటిని మనం తొలగించుకొని ముందుకు రావాలి. చీకటిగా ఉందని అలానే రూమ్లో కూర్చోం కదా, లైట్ వేసుకుంటాంగా. అట్లాగే మన జీవితంలో ఉన్న చిన్న చిన్న సందర్భాలని, బాధల్ని మనం ఆలోచన అనే స్విచ్ వేసి దానిలోంచి మనం
బయటికి రావాలి. ఈ చీకటి జీవితం మనం పడుకొని మంచి మంచి కలలు కనటానికి కూడా ఉపయోగపడుద్ది. ఆ కళల్లో మనం అమెరికా వెళ్ళొచ్చు, లండన్ వెళ్ళొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. అందుట్లో మనం కోటీశ్వరులము అవ్వచ్చు, లక్షాధికారులం అవ్వచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లం అవ్వచ్చు, లేదా పెద్ద ఉద్యోగస్తులం అవ్వచ్చు. చీకటే గది, చీకటిలోనేగా మనం కలగనేది. కాబట్టి చీకటి కూడా ఒక గొప్ప అద్భుతం. కాబట్టి చీకటి అనగానే భయపడొద్దు. చీకటి వచ్చింది అనుకున్నప్పుడు లైట్ వేసుకోండి, చీకటి వెళ్ళిపోతుంది, వెలుగొచ్చుద్ది. మన జీవితంలో కూడా ఏదైనా సందర్భాల్లో బాధలు కానీ ఏమైనా వచ్చినప్పుడు మన మనసుని కొంచెం సేపు మూసేసి మనం సంతోషం వైపు తిరిగామంటే వెలుగు కనపడుద్ది. కాబట్టి మనం ధైర్యంగా ఉందాం. చీకటి గురించి ఆలోచించవచ్చు. ఆలోచించినా కానీ అది మనకి శాశ్వతం కాదు అని మనం అనుకొని ముందుకు వెళ్ళాలి. అర్థమైందా? చీకటి అనేది చిన్న విషయం అయినా దాంట్లో చాలా కథ ఉంటుంది. అది మీకు ఇది నేను చెప్పింది విన్నాక మీకు మీరు ఆలోచించుకుంటే అప్పుడు అర్థమవుతుంది అందుట్లో ఎంత అద్భుతం ఉంటుందో. మనం కళ్ళు మూసుకుంటే ఎలా ఉంటుందో అదే. మరి మనం కాసేపు కళ్ళు మూసుకొని బాధపడతాము, భయపడతాము. మరి ఆ కళ్ళులోని వ్యక్తి జీవితకాలం ఎలా బతుకుతాడు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఓకే? కాబట్టి చీకటిని గుడ్ బై చెబుదాం, వెలుగుని వెల్కమ్ చెబుదాం. ఓకే? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.